సార్ ఓకే ఓకే సార్ మీ 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 వర్షన్ వరకు కరెక్టే కావచ్చు, అది ప్రజలు చూసుకుంటారు. మావోయిస్టు పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాల దృష్టిలో ఏం పేరు ఉంటుంది సార్? దేశద్రోహులు అని ఉంటుందా, లేకపోతే ఉగ్రవాదులు అనే కోణంలో ఏ కోణంలో చూస్తారు? ఇప్పుడు మనము ప్రస్తుతం లైవ్లో మావోయిస్టులు ఉన్నారు అడవులలో. ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏమనుకుంటారు అసలు? మిమ్మల్ని ఎట్లా చిత్రీకరిస్తారు ప్రభుత్వం? ఇప్పుడు వాళ్ళు ఏం చిత్రీకరిస్తారని కాదు, ఇప్పుడు మన 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 మనకు కావాల్సింది మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రకటనలో కూడా మనం చర్చించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ప్రకటన ఏదైతుందో ఇది చారిత్రాత్మకమైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇది నిర్ణయించాలి తప్పనిసరిగా. ఏమాత్రం కూడా ఏంటంటే ఆలస్యం చేయకుండా, తిరిగి ఎన్కౌంటర్లు ఇవి చేయకుండా వెంటనే అంటే దీనిపైన నిర్ణయం తీసుకొని చర్చల ప్రక్రియను ఆరంభించాలి. చర్చల ప్రక్రియను ఆరంభించాలంటే వీళ్ళు ఏం చెప్పినారు? వీళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మేము వీడియోతో కూడా అంటే కనీస సంపర్కాన్ని కూడా వీడియో ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు మాట్లాడినప్పటికీ మేము మాట్లాడడం సిద్ధమే. తర్వాత మా ఈమెయిల్ అకౌంట్ ఉంది అనేది కూడా ఇక్కడ ఇచ్చిండ్రు కాబట్టి ఈమెయిల్ అకౌంట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. అయితే ఇది మాత్రమే సరిపోదు కాబట్టి ఏం చేయాలి అంటే, తిరిగి మాకు ఒక నెల కాలం ఏంటంటే, అంటే పార్టీలో వేరు ప్రాంతాలు ఉన్నారు కాబట్టి కనీసమైన సంప్రదింపులు అంటే 100% జరుగుతుందని నమ్మకం వాళ్ళకు కూడా ఏం లేదు. ఏది ఇచ్చారు అంటే పార్టీలో ఉన్న వాళ్ళతోటి. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పిండ్రు అంటే, ఎవరికైతే ఈ సమాచారం దొరకలేదో, ఎవరైతే అంటే వాళ్ళ అభిప్రాయాలు మాతో చెప్పడానికి అంటే అవకాశం లేదో వాళ్ళంతా కూడా ఏం చేయాలి? వాళ్ళు మెయిల్ లోపల వాళ్ళ అభిప్రాయాలు పెట్టవచ్చు.